హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని వచ్చానండి. అదేంటంటే ఈ జనరేషన్ ఎంతగానో ఇంట్రెస్ట్ చూపించి ఇష్టపడే మాకరోని పాస్తా అండి. దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి కొంచెం శనగపప్పు కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. అలా వేగిన వాటిలోకి పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు ఇంకా మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన వాటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఇంకా ఒక 2 ఆనియన్స్‌ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో, ఆనియన్ తొందరగా కుక్ అవ్వాలి అంటే లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా త్వరగా కుక్ అవుతుంది. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకి కొంచెం కలుపుతూ ఉండాలి. చూడండి, ఆనియన్ సాల్ట్ ఏసిన తర్వాత తొందరగా రెడ్డిష్ కలర్‌లోకి మారిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇంకా క్యారెట్‌ని కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్, క్యాప్సికమే కాకుండా మీరు ఏదైనా వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ బఠానీ ఇంకా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ తొందరగా కుక్ అవ్వాలి అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. ఇప్పుడు ఒక 2 సార్లు వాటిని కలుపుకొని అందులోకి సన్నగా తరుగుకున్న ఒక 2 టొమాటోలను యాడ్ చేసుకోవాలి. టొమాటోస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మూత పెట్టి మగ్గించుకుంటే టొమాటోస్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఎప్పుడైతే టొమాటోస్ మెత్తగా ఉడికిపోతాయో అప్పుడే టొమాటో ఫ్లేవర్ వెజ్జీస్‌కి చాలా బాగా పడుతుంది. పాస్తా టేస్టీగా ఉండాలంటే కొంచెం టొమాటో ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన వెజిటబుల్స్‌లోకి కొంచెం పసుపు, ఇంకా స్టార్ మసాలా, ఇంకా మ్యాగీ మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న దాంట్లోకి కారం తగినంత, ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అందులోకి కొంచెం సోయా సాస్, ఇంకా కొంచెం టొమాటో సాస్‌ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 1 మినిట్ వదిలేయాలి. వదిలేస్తే అది మంచిగా ఇలా కుక్ అయిన దాంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్ ఫ్లేమ్‌లో ఉడకనిస్తే ఇంకా టేస్ట్ చాలా బావుంటుందండి. అదయిన తర్వాత లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఇంకా మన రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.